Sí, ahí pegó. Uy, chico, ahora que se fue. ¿Qué pegó? Le tiraron. ¿A qué le pegó? Bueno, muchachos, ¿a qué le pegó? A Bulgari. Me está jodiendo, boludo. Vicio, No veo nada yo. ¿a dónde está el avioncito, boludo? Ya se fue. Ahí está, Bajó, ahí se vio. Ahí se vio. Mirá el humo. ¿A dónde, boludo? Dale, No, pará, boludo. dale. Qué locura, amigo. No, mamá. Sí, ahí pegó. Uy, chico, ahora sí se puso. ¿Qué pegó? Le tiraron. ¿A qué le pegó? Bueno, muchachos, ¿a qué le pegó? A Bulgari. Me está jodiendo, boludo. Mirá la grúa, boludo. ¿Se mueve la grúa? No. ¿La grúa está en el edificio? No veo nada yo. ¿A dónde está el avioncito, boludo? Ya se fue. Ahí está, Bajó, ahí boludo. se vio. Ahí se vio. Mirá el humo. ¿A dónde, boludo? Dale, No, dale. boludo. Qué locura, amigo. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. సో మొత్తం మీద గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఇరాన్ టార్గెట్ చేస్తుంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని గల్ఫ్ దేశాలకు సంబంధించిన అమెరికన్ బేసెస్ని మొదటగా టార్గెట్ చేసింది. ఇప్పుడు అక్కడ ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని మరి రానున్న కొన్ని గంటల్లోనే, క్షణాల్లోనే ఇటు ఇరాన్కి సంబంధించి అటు పరిసర ప్రాంతాల్లో గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇటు ఖమేనీ చాలాసార్లు నా మీదకు ఇరాన్ని టార్గెట్ చేస్తూ యుద్ధం చేస్తే కనుక నేను గల్ఫ్ దేశాలని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాను, అక్కడున్న చమురు వనరులు ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేస్తాను, అదొక ట్రేడింగ్ పాయింట్ లాగా వాడుకునే ప్రయత్నం చేస్తారు అంటూ ఇటు డిఫెన్స్కి సంబంధించిన అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు కూడా గతంలో కూడా చెప్పుకొచ్చారు. సో అదే ధోరణితోని ప్రస్తుతానికి ఇటు ఇరాన్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఒక హైరార్కీని, ఒక ప్రోటోకాల్ని ఫాలో అవుతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మనం చూస్తే ఇటు మిడిల్ ఈస్ట్లో దాదాపు 15,000 విమానాలని ప్రస్తుతానికి రద్దు చేశారు. ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించి మనం చూస్తే కనుక విమాన సర్వీసులు క్యాన్సిల్ అయిపోయాయి మొత్తంగా. ఇటు ఎయిర్ స్పేస్, దుబాయ్కి సంబంధించిన ఎయిర్ స్పేస్, ఇరాన్కి సంబంధించిన ఎయిర్ స్పేస్, ఖతర్, అలాగే ఇటు జార్డన్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఎయిర్ స్పేస్ మొత్తంగా ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు దాదాపు 110 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మొత్తంగా ఈ మిడిల్ ఈస్టర్న్ గల్ఫ్ కంట్రీస్ అలాగే ఇరాన్ మొత్తంగా కలుపుకుంటే కనుక కొన్ని లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి ఈ ఎయిర్ స్పేస్ మొత్తం అలాగే ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా మొత్తానికి ఫ్లైట్ సర్వీసెస్ని క్యాన్సిల్ చేసాయి, ప్రస్తుతానికి నిలిపివేశాయి. ఒకసారి మనం చూడొచ్చు, ఇటు ఒక్కసారిగా ఈ ఎయిర్ స్పేస్ నిలిచిపోవడం వల్ల ఇటు రవాణా శాఖకు కూడా కొన్ని లక్షల్లో, కొన్ని కోట్లలో నష్టం జరుగుతుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇండియాకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇండియా నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు దాదాపు 25 విమానాలు ఆల్రెడీ రద్దయిపోయాయి. సో ఒకసారి చూస్తే కనుక దీని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ పైన ఆల్రెడీ ఇటు యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన యుద్ధం జరుగుతుంది, మరో పక్కన ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాలు జరుగుతున్న సమయంలో మొత్తానికైతే ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి మొత్తంగా భారీ ఎత్తున ఇప్పుడు నష్టం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే కనుక 15,000 విమానాలు రద్దు చేశారంటే ఆలోచించవచ్చు. 110 ఎయిర్పోర్ట్లని ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా టార్గెట్ చేస్తూ ఆ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా మిసైల్స్, ఇటు ఇరాన్ నుంచి మిసైల్స్ వచ్చాయి. మొత్తానికి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో కూడా కొంత మంటలు చెలరేగాయి అంటూ కూడా ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. సో అక్కడ ఆల్రెడీ ఇటు ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రివెంటివ్ మెజర్స్ కింద ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇటు బుర్జ్ ఖలీఫాని ఖాళీ చేయించేశారు, అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ఖాళీ చేసేశారు. సో మొత్తం మీద ఇరాన్ ప్రస్తుతానికి విరుచుకుపడుతుంది, గల్ఫ్ దేశాలని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొంతసేపట్లోనే ఇటు ఇరాన్కి సంబంధించి ఇటు గల్ఫ్ దేశాలకి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ని నెక్స్ట్ టార్గెట్ చేయబోతున్నారా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. ఇటు అజీజ్ నాసిర్ జాదే ఇరాన్ రక్షణ మంత్రి, ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ అని చెప్పుకోవచ్చు. ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ చనిపోయాడు. ఇటు IRGC
ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన కమాండర్ కూడా చనిపోయారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ వస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇరాన్కి సంబంధించిన టాప్ లీడర్స్, ఇటు ఖమేనీతో పాటు మినిస్టర్స్, అలాగే ఆర్మీకి సంబంధించి ఇటు డిఫెన్స్కి సంబంధించిన రక్షణ మంత్రి కానీ, అలాగే ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన కమాండర్ కూడా చనిపోయాడు. ఇటు సౌదీ అరేబియాకి సంబంధించి బాంబుల వర్షం జరుగుతుంది. మనం ఇటు రైట్ సైడ్ మొదటి విజువల్లో మనం చూస్తున్నాం బాంబుల వర్షం. అక్కడ ఒక ఆయిల్ రిజర్వ్ పైననే ఆ బాంబు వేసినట్టు చూస్తుంది. ఒక్కసారి మనం మంటలు చూడొచ్చు. ఆ మంటలు ఎంతగా ఎగిసిపడుతున్నాయి, ఆకాశాన్ని అంటేలాగా ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి. అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇటు సౌదీ అరేబియాలో ఉంది. ఆ సౌదీ అరేబియాకి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ని మరి ప్రస్తుతానికి ఇరాన్ టార్గెట్ చేసిందా, అదే విధంగా కనిపిస్తుంది. అక్కడ మంటలు ఏమాత్రం కూడా తగ్గట్లేదు. ఒక ఆయిల్ రిజర్వ్ పైననే ఈ మిసైల్స్ కానీ ఈ బాంబ్స్ కానీ వేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి సౌదీ అరేబియాకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మరో పక్కన ఇటు రాత్రి సమయంలో జరిగిన దాడిలో రైట్ సైడ్ ఇంకొక బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు వెలిగిపోతున్న ఆకాశాన్ని చూడొచ్చు, చీకట్లో వెలిగిపోతున్న ఆకాశాన్ని. ఇటు చుక్కలు ఇటు ఆకాశం నుంచి ఒక నిప్పు రవ్వలు ఎలా అయితే భూమి మీదకి వస్తున్నాయో అదేవిధంగా మిసైల్స్ వచ్చే ఆ విజువల్ని మనం చూస్తున్నాము. సో వందలాదిగా మిసైల్స్ని పంపించారు, కంటిన్యూస్గా మిసైల్స్ని ఇటు రెండు వైపులా, ఇటు గల్ఫ్ కంట్రీస్కి, ఇటు సౌదీ అరేబియాకి కావచ్చు, అలాగే మిగతా దేశాలపైన కూడా ప్రస్తుతానికి ఇటు బాంబుల వర్షం కురుస్తుంది. ఇటు సౌదీ అరేబియాకి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు దుబాయ్ కూడా అలాంటి పరిస్థితి. ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్ రైట్ సైడ్ బాక్స్లో ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే డైరెక్ట్గా మిసైల్ లాంచ్ అయింది. డైరెక్ట్గా మిసైల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే లాంచ్ అయింది. అక్కడ ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించిన శకలాలు, కింద పడిపోయిన శకలాలను మనం చూస్తున్నాం. మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రస్తుతానికి ఎలాంటి సర్వీసెస్ లేవు, కానీ మిగతా దేశాలకి, మిగతా రాష్ట్రాలకి ప్రయాణిస్తున్న ప్రజలు ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలిసింది. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. حركة المويه توسع. يا الله ما لك بحرك مش سهل. ايش بيطفيها ما لك مشكلة. جاوي حقا عندنا احسن من عندنا الان نحن نصور. ايوه اصبر جاوي ما لك كله غاز وبترول. ها شوف كم جد البقرة هناك. شفت هناك كيف؟